రాముడు రాజపీఠాన్ని అధివసించడానికి బోలెడు కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అరణ్యవాసము, ఆ తర్వాత యుద్ధకాండ ఇవన్నీ చేసి సుదీర్ఘకాలం పాటు బయట ఉండి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆకివీడులో రాముడికి కూడా ఆ కష్టాలే వచ్చినాయి. రామాలయానికి కూడా ఆ కష్టాలే వచ్చినాయి. ముందో సమస్య, మధ్యలో ఓ సమస్య, ఇప్పుడు చివరికి ఓ సమస్య. సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆకివీడు ఆలయ నిర్మాణం మీద సుప్రీంకోర్టులో కమిటీ తరపు న్యాయవాది మెన్షన్ చేసుకొచ్చారు ఇవాళ. ఆలయ కమిటీ తరపు న్యాయవాది సుయోధన్ గత వారం విచారణ సందర్భంగా స్టేటస్ కో ఇచ్చిన నేపథ్యంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది అప్పుడు జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం. నోటీసులకు కౌంటర్ దాఖలు చేసింది ఇప్పుడు ఆలయ కమిటీ. అయితే వేసవి సెలవుల్లో కేసు పూర్తి విచారణ జరపాలన్నటువంటిది ఆకివీడు ఆలయం తరపున సుయోధన్ చేసినటువంటి వాదన. ఎందుకంటే తొందరగా గుడి కట్టుకుంటామని. అయితే సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభమయ్యాకే విచారణ చేపడతామంది ధర్మాసనం. ఆలోపు రాష్ట్ర ప్రభుత్వం సహా ప్రతివాదులంతా కౌంటర్లు దాఖలు చేయమంది. తదుపరి విచారణ జూలై 13కి వాయిదా వేసింది. అంటే 13న విచారణ ప్రారంభించి ఆ తర్వాత విచారణ పూర్తి చేసి ఎప్పటికవుతుంది ఏంటనేది తెలియదు.